రైట్ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ విచారణ ముమ్మరమైంది. పాత ఉగ్రవాదులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2023లో రాజౌరిలో దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూ జైల్లో ప్రశ్నిస్తున్నారు. అధికారులు కీలక సమాచారం సేకరిస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడులతో లింకులు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 2023 జనవరిలో రాజౌరిలోని దోంగ్రీ గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. ఘటనలో 5 పౌరులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజేందర్, పాత ఉగ్రవాదులను కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఏమైనా సమాచారం వచ్చిందా మరి వారి దగ్గర నుంచి? ఖచ్చితంగా ఏదైతే పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆ పెహల్గాం పరిసర ప్రాంతాల మొత్తం కూడా భారత భద్రతా బలగాలు ఇప్పటికే కూమింగ్ చేస్తున్న అనుమానం కూడా ఏదో ఉగ్రదాడిలో పాల్గొన్నట్టు ఇప్పటికి అంచనా వచ్చిన నేపథ్యంలో వారు నలుగురు కూడా అక్కడి నుంచి పారిపోయారు. సమీప ప్రాంతాల్లో ఉండొచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో వారి కోసం వేట కొనసాగిస్తుంది. ఇప్పటికే 3-4 సార్లు వారి సమీపంలో కనిపించిన కానీ వారు భారత రక్షక దళాలు చూసి వారు తప్పించుకుపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలో పాత నేరస్తులకు సంబంధం ఉందా అనేటువంటి కోణంలో కూడా నేషనల్ ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే దృష్టి సారించారు. ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు ఏదైతే కాశ్మీర్లోని ఉంటూ ఇప్పటికే వివరాలు మొత్తం సేకరిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు, వారి ఎవరెవరై ఉంటారు, వీరు వెనుకున్న హస్తం ఎవరిది అనేటువంటి కోణంలో ఇప్పటికే ఆ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఒక కీలక సమాచారాన్ని అయితే సేకరించింది. దీంట్లో ముఖ్యంగా ఈ ఉగ్రదాడి వెనక ఐఏఎస్ఏతో పాటు పాకిస్తాన్ ఆర్మీ, అదేవిధంగా లష్కర్ తోయిబా, ఈ ముగ్గురు హస్తం ఉందని చెప్పేసి ఇప్పటికే గుర్తించి ఒక ప్రాథమిక నివేదికను ఇప్పటికే సిద్ధం చేసింది. అయితే ఈ దాడిలో ఉగ్రవాదులకు సహకరించిన వారు ఎవరు అనేటువంటి కోణంలో అక్కడ ఆ రోజు ఎవరైతే పహల్గాం దాడి ఘటనలో ఉన్నటువంటి వారి పర్యాటకులు ఎవరైతే కొంతమంది అక్కడి నుంచి తప్పించుకుపోయారో వారి వివరాలు సేకరించి కూడా ఆ వివరాలు పూర్తిగా సేకరించడం మనకు తెలుసు. మరికొంతమంది కూడా వారి వివరాలు సేకరిస్తూ ఈ దర్యాప్తులు ఇంకా పురోగతి జరిగేలా ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనని సీరియస్ తీసుకున్న నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు కూడా దర్యాప్తును ముమ్మరం చేసినట్టుగా మనం చెప్పవచ్చు. అయితే 2023 సంవత్సరంలో రాజౌరి ప్రాంతంలోని దోంగ్రీ గ్రామంలో జరిగిన ఉగ్రవాదుల కాల్పులో అప్పుడు 5 అక్కడ స్థానికులు అప్పుడు చనిపోయి అక్కడ 5 మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే దాంట్లో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులను పట్టుకున్న తర్వాత వారిని జైల్లో వేసిన తర్వాత జమ్మూ జైల్లో వారు ఉన్నారు. అయితే పెహల్గాం దాడి ఘటనకు అదేవిధంగా అప్పుడు 2023లో జరిగిన రాజౌరిలోని దోంగ్రీ గ్రామంలో జరిగిన ఘటన ఉగ్ర లింకులు ఏమైనటువంటి లింకులు ఉన్నాయన్నటువంటి కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించి 2 ఉగ్రవాదులను ఇప్పటికే వారు ప్రశ్నిస్తున్నారు. దీంట్లో 2023లో ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చేటువంటి నిసార్ అహ్మద్, అదేవిధంగా హుస్సేన్ అనేటువంటి ఇద్దరిని కూడా ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ ఉగ్రవాద పెహల్గాం దాడి ఘటనకు రాజౌరి ఘటనకు లింకు చేస్తూ దీంట్లో పాల్గొన్న ఉగ్రవాదులకు లింక్ ఉందా, ఘటనలు సేమ్ రెండు కూడా దాదాపు సేమ్ ఉన్న నేపథ్యంలో ఉగ్ర లింకులు వీరైన సమాచారం వీరికి వచ్చిందా అనే కోణంలో కూడా దర్యాప్తు సంస్థ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో జమ్మూ జైల్లో ఉన్నటువంటి ఆనాడు ఉగ్ర దాడిలో పాల్గొన్న వారిని కూడా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. దీన్ని బట్టి వారు సేకరించిన సమాచారాన్ని బట్టి పహల్గాం దాడి ఘటన కూడా ఇంకా పురోగతి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఇప్పటికే పహల్గాం దాడి ఘటనలో 4 ఉగ్రవాదులు కూడా అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత వారి పరిసర ప్రాంతాల్లో లోయల్లో ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనాకు వచ్చిన భద్రతా బలగాలు వారి కోసం ముమ్మర వేట కొనసాగిస్తున్నాయి. ఖచ్చితంగా వారిని పట్టుకొని తీరుతామనేటువంటి తీరాలనేటువంటి లక్ష్యంతో వారు అడుగులు వేసిన నేపథ్యంలో మరోవైపు పాక్ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకొని ఉగ్రదాడి అంతానికి పుల్ స్టాప్ ఈ ఘటనతో చెప్పాలనే లక్ష్యంతో భారతదేశం ఉన్న నేపథ్యంలో అటు భారత రక్షక బలగాలు అదేవిధంగా ఎన్ఐఏ అధికారులు కూడా దీని మీద పూర్తిగా దృష్టి సారించి దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు తదుపరి యాక్షన్ ఉగ్ర మూకలపై ఏ విధంగా తీసుకోవాలి, వారి గట్టి బుద్ధి ఏ విధంగా చెప్పాలనే లక్ష్యంతో దేశంగా ఉన్న నేపథ్యంలో పాక్లో వారిలో ఇప్పటికే వెన్నులు వణుకుబోతుంది. మరోవైపు కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల మూలాలు అదేవిధంగా ఇప్పటివరకు ఘటనలో పాల్గొన్న వారి వివరాలు మొత్తం సేకరించి కూడా ఎన్ఐఏ అధికారులు